హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జేఎం స్టడీస్. ఈ వీడియోలో మనం 2024 డిసెంబర్ 3-4వ తేదీల కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరికైనా నవంబర్ నెలకు సంబంధించిన మంత్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి 20 రూపీస్ ఫోన్పే చేసి అది స్క్రీన్ షాట్ తీసి మీరు ఏ నెంబర్కి అయితే ఫోన్పే చేశారో అదే నెంబర్కి వాట్సాప్లో ఆ స్క్రీన్ షాట్ పెట్టండి. మీకు పీడిఎఫ్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ వన్ చూద్దాం. అంటార్కిటికాలో ఏ దేశము తొలి వాతావరణ పర్యవేక్షణ కేంద్రాన్ని ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ చైనా. చైనా అంటార్కిటికాలో తన తొలి వాయు గమనీకరణ కేంద్రాన్ని ప్రారంభించింది. ఇది ఆ దేశం కంటినెంట్లో తన పరిశోధన గరిష్టాన్ని పెంచుకున్నట్లు సంకేతం. ఈ కేంద్రము లార్మాన్స్ హిల్స్ ఈస్ట్ అంటార్కిటికాలో ఉంది. జాంగ్షన్ నేషనల్ అట్మాస్ఫిరిక్ బ్యాక్గ్రౌండ్ స్టేషన్ వాయు మండలంలోని విభిన్నమైన భాగాలను నిరంతరాయంగా దీర్ఘకాలికంగా గమనించి వాతావరణ మార్పు మరియు మానవ చర్యల ప్రభావాలపై విలువైన డేటాను అందించడానికి లక్ష్యంగా ఉంది. ఈ కేంద్రం చైనా పెరుగుతున్న అంటార్కిటికా పరిశోధనలో పాత్రను మన్నిమించుకుంటూ దాని సమగ్ర లక్ష్యాలకు అనుగుణంగా ధ్రువశక్తిగా దాని దృఢమైన లక్ష్యాలను సాధించడంతో తోడ్పడుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. రతాపని టైగర్ రిజర్వ్ను భారతదేశంలోని 57వ టైగర్ రిజర్వ్గా అధికారికంగా ప్రకటించారు. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ మధ్యప్రదేశ్. పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు శాఖ కేంద్ర మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ మధ్యప్రదేశ్లోని రతాపని టైగర్ రిజర్వ్ను భారతదేశంలోని 57వ టైగర్ రిజర్వ్గా అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రముఖ అడుగు భారతదేశం టైగర్ రక్షణకు చేసిన ప్రాధాన్యతను పటిష్టం చేస్తుంది మరియు దేశం యొక్క ప్రాచుర్యమైన జీవ వైవిధ్యాన్ని కాపాడడంలో అంకితభావాన్ని ప్రతిబింబిస్తుంది. రతాపని టైగర్ రిజర్వ్ ఇప్పుడు మధ్యప్రదేశ్లోని 8వ టైగర్ రిజర్వ్గా మారింది. ఇది రాష్ట్రం భారతదేశం యొక్క టైగర్ రాష్ట్రం అనే శీర్షికను మరింత బలపరుస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ముర్దు ఫెర్నాండో ఏ దేశ 2వ మహిళా ప్రధాన న్యాయమూర్తి అయ్యారు? కరెక్ట్ ఆన్సర్ శ్రీలంక. జస్టిస్ ముర్దు నిరూప బిందుసిని ఫెర్నాండో శ్రీలంక ప్రధాన న్యాయమూర్తిగా డిసెంబర్ 2, 2024న ప్రెసిడెన్షియల్ సెక్రటరియట్లో ప్రెసిడెంట్ అనూరా కుమార్ దిశనాయకే ముందు లాంఛనప్రాయంగా ప్రమాణం చేశారు. ఈ మైలురాయి సంఘటన శ్రీలంక న్యాయ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. జస్టిస్ శిరాణి బండారు నాయకే తర్వాత ప్రధాన న్యాయమూర్తిగా గౌరవనీయమైన పదవిని అలంకరించిన 2వ మహిళా జస్టిస్ ఫెర్నాండో నిలిచారు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఆసియాలో మొట్టమొదటి జల రవాణా సేవ ఊబర్ షికారును ఏ దేశం ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ భారతదేశం. ఒక మైలురాయి చర్యగా ఊబర్ జమ్మూ మరియు కాశ్మీర్లోని శ్రీనగర్లో సుందరమైన దాల్ సరస్సులో ఆసియాలో మొట్టమొదటి జల రవాణా సేవ ఊబర్ షికారును ప్రారంభించింది. కాశ్మీర్ యొక్క సంస్కృతి వారసత్వంతో సాంకేతికను మిళితం చేస్తూ ఈ ప్రాంతంలోని ప్రముఖ ఆకర్షణ అయిన సాంప్రదాయ షికారు రైడును అనుభవించడానికి పర్యాటకులకు అతుకులు మరియు ఆధునిక మార్గాన్ని అందించడం ఈ వినూత్న కార్యక్రమం లక్ష్యము. ఈ కొత్త సేవతో ఊబర్ టూరిజంను మెరుగుపరచడానికి మరియు ఎక్కువ యాక్సెసిబిలిటీని అందించడానికి ప్రయత్నిస్తుంది. సందర్శకులకు షికారును మరింత సౌకర్యవంతంగా మరియు ఇబ్బంది లేకుండా చేస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. వరల్డ్ మారిటైమ్ కాన్ఫరెన్స్ 2024కి ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనున్నది? కరెక్ట్ ఆన్సర్ చెన్నై. వరల్డ్ మారిటైమ్ టెక్నాలజీ కాన్ఫరెన్స్ అనేది వరల్డ్ మారిటైమ్ టెక్నాలజీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఒక ప్రధానమైన గ్లోబల్ ఈవెంట్. ఈ ప్రతిష్టాత్మకమైన సమావేశం
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశ్రమ నాయకులు, నిపుణులు మరియు సముద్ర సాంకేతికత మరియు అనుబంధ రంగాలలో నిపుణులను ఒకచోట చేర్చింది. WMTC యొక్క 2024 ఎడిషన్ భారతదేశంలోని చెన్నై డిసెంబర్ 4 నుండి 6 వరకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైరన్ ఇంజనీర్స్ చెన్నై బ్రాంచ్ ద్వారా నిర్వహించబడుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. భారత దిగ్గజ హాకీ ఆటగాడు మేజర్ ధ్యాన్ చంద్ వర్ధంతి ఏ రోజు నిర్వహించబడుతుంది? కరెక్ట్ ఆన్సర్ డిసెంబర్ 3. భారతదేశపు దిగ్గజ హాకీ ఆటగాడు మేజర్ ధ్యాన్ చంద్ వర్ధంతి డిసెంబర్ 3న నిర్వహించబడుతుంది. హాకీ విజార్డ్ అని పిలువబడే అతను 3 ఒలింపిక్ బంగారు పతకాలను గెలుచుకున్నాడు మరియు క్రీడల్లో మరుపురాని వారసత్వాన్ని మిగిల్చాడు. అతని అద్భుతమైన నైపుణ్యాలు మరియు అంకితభావం ప్రపంచవ్యాప్తంగా హాకీ క్రీడలకు మరియు క్రీడా ఔత్సుకులకు స్ఫూర్తినిస్తుందనే ఉన్నాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రయాగరాజ్లో 2025 మహాకుంభ నిర్వహణ కోసం ఉత్తరప్రదేశ్లో కొత్తగా ప్రకటించిన జిల్లా పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ మహాకుంభమేళా. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము డిసెంబర్ 1, 2024న ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళా ప్రాంతాన్ని కొత్త జిల్లాగా ప్రకటించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో ఈ నిర్ణయం మహాకుంభమేళా 2025 నిర్వహణకు క్రమబద్ధీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. జిల్లాకు మహాకుంభమేళా అని పేరు పెట్టారు. జనవరి 13 నుండి ఫిబ్రవరి 26, 2025 వరకు జరిగే గొప్ప మతపరమైన ఈ కార్యక్రమం కోసం సజీవుగా నిర్వహించబడుతుంది. జిల్లా సరిహద్దులు, రెవెన్యూ గ్రామాలు మరియు ది కవాత్ ప్రాంతం మేళా అధికారికి ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్, జిల్లా మెజిస్ట్రేట్ మరియు అదనపు జిల్లా మెజిస్ట్రేట్ అధికారులు ఉంటాయి. భారతీయ సంస్కృతిని పెంపొందిస్తూ గొప్ప మతపరమైన కార్యక్రమ నిర్వహణను సజీవుగా నిర్వహించేందుకు ఈ చర్య తీసుకోబడింది. నెక్స్ట్ వన్ చూద్దాం. వధవన్ గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ ఏ రాష్ట్రంలో అభివృద్ధి చేయబడింది? కరెక్ట్ ఆన్సర్ మహారాష్ట్ర. మహారాష్ట్రలోని దహను సమీపంలో వధవన్ గ్రీన్ఫీల్డ్ ఓడరేవు పూర్తయిన తర్వాత భారతదేశ కంటైనర్ వాణిజ్యాన్ని రెట్టింపు చేస్తుంది. ఇది మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఉన్న ఆల్ వెదర్ డీప్ డ్రాఫ్ట్ మేజర్ పోర్ట్. దీనిని వధవన్ పోర్ట్ ప్రాజెక్ట్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది. VPPL అనేది జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ మరియు మహారాష్ట్ర మారిటైమ్ బోర్డు మధ్య జాయింట్ వెంచర్. ప్రాజెక్ట్ వ్యయము 76,220 కోట్లు. 2030 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో 9 కంటైనర్ టెర్మినల్స్, మల్టీపర్పస్ లిక్విడ్ కార్గో, రోరో మరియు కోస్ట్ గార్డ్ బెర్తలు ఉన్నాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2024లో మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ PV సింధు. 2024 సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో PV సింధు మరియు లక్ష్య సేన్ మహిళలు మరియు పురుషుల టైటిల్ను గెలుచుకున్నారు. ఇది 2022 సింగపూర్ ఓపెన్ తర్వాత సింధు యొక్క మొదటి BWF బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ టైటిల్గా గుర్తించబడింది. ఆమె టైటిల్ కొరవును ముగించింది. ఫైనల్లో సింధు 21-14, 21-16తో చైనా క్రీడాకారిణి వు లుయో యూపై విజయం సాధించింది. ఈ టోర్నమెంట్ నవంబర్ 26 నుండి డిసెంబర్ 1, 2024 వరకు లక్నోలోని బాబు బనారసి దాస్ ఇండోర్ స్టేడియంలో జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. UNCCD COP16కి హోస్ట్గా ఉన్న దేశం ఏది? సౌదీ అరేబియా. యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ టు కంబాట్ డిసర్టిఫికేషన్ యొక్క 16వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సౌదీ అరేబియాలోని రియాద్లో ప్రారంభమైంది. పశ్చిమాసియా ఈ ఈవెంట్ను మొదటిసారిగా నిర్వహించింది. పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ మరియు హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో UNCCD యొక్క 30వ వార్షికోత్సవం సందర్భంగా భారతదేశము 197 దేశాలలో చేరింది. 4 రాష్ట్రాల్లో 1.15 మిలియన్ హెక్టార్ల పునరుద్ధరణ లక్ష్యంగా భారతదేశము అరావలి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ని అందజేస్తుంది. AGWP స్వదేశీ అడవుల పెంపకం,
జీవ వైవిధ్యం పరిరక్షణ, జిఐఎస్ సాధనాలు, నీటి నిర్వహణ మరియు సమాజ నిశ్చితార్థాన్ని అనుసంధానిస్తూ డిసెంబర్ 13 వరకు జరిగే ఈ సదస్సు ఎడారీకరణను ఎదుర్కోవడంలో మరియు ప్రపంచ స్థిరమైన భూ నిర్వహణను ప్రోత్సహించడంలో భారతదేశ నాయకత్వాన్ని ప్రదర్శిస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. పశ్చిమ బెంగాల్ను హెరిటేజ్ టూరిజం కోసం ఇటీవల ఏ అంతర్జాతీయ సంస్థ ప్రకటించింది? కరెక్ట్ ఆన్సర్ యునెస్కో పశ్చిమ బెంగాల్ను హెరిటేజ్ టూరిజంలో అగ్రగమ్య స్థానంగా నిలిచింది. మతపరమైన వారసత్వం టూరిజంలో రాష్ట్రం సాధించిన ప్రగతిని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎత్తిచూపారు. ఈ గుర్తింపు పర్యాటక రంగానికి ఊతమిచ్చింది మరియు యువతకు వేలాది ఉద్యోగులు సృష్టించింది. పశ్చిమ బెంగాల్ ఐకానిక్ మతపరమైన ప్రదేశాలు మరియు వారసత్వ ప్రదేశాలను మెరుగుపరచడంపై దృష్టి సారిస్తుంది. రాష్ట్ర ప్రయత్నాలను దాని పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నాయి. ఇది భారతదేశ పర్యాటక పరిశ్రమలో కీలక పాత్ర పోషిస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ డిసెంబర్ 3. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం అనేది 1992 నుండి ఐక్యరాజ్య సమితిచే ప్రచారం చేయబడిన ప్రపంచవ్యాప్త ఆచారం. ఇది ఏటా డిసెంబర్ 3న నిర్వహించబడుతుంది. ఈరోజు వైకల్యం సమస్యలపై అవగాహన పెంచడం, వికలాంగుల గౌరవము మరియు హక్కుల కోసం వాదించడం మరియు వారి శ్రేయస్సు కోసం మద్దతునిస్తూ సమీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది. సమ్మిళిత వృద్ధిని సాధించడానికి రాజకీయ, సామాజిక, ఆర్థిక మరియు సాంస్కృతిక జీవితంలోని ప్రతి అంశంలో వైకల్యం ఉన్న వ్యక్తులను ఏకీకృతం చేయవలసిన అవసరాన్ని ఇది హైలైట్ చేస్తుంది.